కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ఎలేశ్వరం మండలం రామనయ్యపేట జే అన్నవరం రహదారిని R&B చీఫ్ ఇంజనీర్ నయీముల్లాతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పనులకు వేగవంతం చేస్తామన్నారు. ముఖ్యంగా రమణయ్యపేట జే అన్నవరం రహదారి ధ్వంసం కావడంతో ఏజెన్సీ ముఖద్వారం ఎలేశ్వరం రావడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రోడ్లు ఈ స్థాయిలో ధ్వంసమయ్యాయని సత్యప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి గత 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా చేపట్టలేకపోయింది. ఇక రహదారుల పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో మనందరికీ తెలుసు. మా నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే రహదారులు అన్నవి ఇంకా నియోజకవర్గం అంతా కూడా రహదారులు మరీ దారుణంగా తయారైంది. గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా రోడ్లపైన ఇంత తట్టెడు మట్టి వేసిన పాపాన్ని పోలేదు వాళ్ళు. మరీ ముఖ్యంగా ఈ జడ్డంగన్నవరం ఎల్ఎస్ టు రమణయ్యపేట టు జడ్డంగన్నవరం రహదారి అయితే మేము గత ఎలక్షన్కి ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వీరందరి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఆ క్యాంపెయినింగ్లో కూడా వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ ఈ రహదారి వెంట. ముఖ్యంగా ఏలేశ్వరం టౌన్కి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు అయితేనేమి ఈ రమణయ్యపేట జడ్డంగన్నవరం లక్ష్మీపురం ఈ గ్రామాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా వారి నిత్యావసరాలు అయితేనే వారి జీవనోపాధి గురించి అయితేనే ఏలేశ్వరం టౌన్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేమందరం కూడా స్వయంగా చూసి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ వాటిని ఫొటోస్ ద్వారా తీసుకుని వెళ్ళి నేను వారికి వివరించడం జరిగింది. వారు చాలా స్పందించి ఖచ్చితంగా దీని వెనుక ఉన్న సమస్య ఏంటి, ఈ రహదారులు ఎందుకు ఇప్పటి వరకు వేయలేకపోయారు అన్న సమస్యను నేను చూసి స్పందించి వెంటనే అనుకూలంగా నాకు స్పందించి నేను వెంటనే చేసి పెడతానమ్మని చెప్పి వారిని ఈఎన్సీ వారిని అధికారులతోటి మాట్లాడి కాంట్రాక్టులను పిలిచి దీనికి ఉన్న ఇబ్బందులు ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. వారి కాంట్రాక్టులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కాంట్రాక్టులను ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కావలసిన బిల్లులు కొంచెం కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వీటిని ఇలాగ ఆపివేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా వారితో చర్చించి స్వయంగా ఈరోజు ఈఎన్సీ గారిని కూడా మనకి ఇక్కడికి పంపించి వీటిని అన్నింటినీ చూసి ఇది కాంట్రాక్టులతో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని వాటికి త్వరలోనే వాటిని చేస్తాం, ఈ రహదారులను మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఈరోజు స్వయంగా మన దగ్గరికి ఈఎన్సీ గారు ఇక్కడికి పంపించడం వాళ్ళు రమ్మని చెప్తే ఇక్కడికి పంపించి రహదారులను కూడా చూశారు. వారు కూడా ఈ రహదారి పరిస్థితి అంతా తెలుసుకుని ఇక్కడ మన ఎదురుగుండానే ఇప్పుడు త్వరలోనే ఈ రహదారులని ఈ రోడ్డు పరిస్థితుల్ని నేను వివరిస్తాను, త్వరలోనే దీన్ని మొదలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఖచ్చితంగా సంక్రాంతి పండుగలోపునే ఇది మొదలు పెట్టించి ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇబ్బందులకి తొందరగానే తీరుస్తామని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన ఏలేశ్వరం జడ్డంకి రోడ్డు
దాదాపు 10.75 అంటే 10.75 కిలోమీటర్లు సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్కి చేయడం, తార్ రోడ్డు 7 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు, డ్రైన్స్ చేయడం, దాదాపు 21 సిడి వర్క్స్ కల్వర్ట్స్ కట్టడానికి గాను ప్రభుత్వము ఎన్డీబీ లోన్లో తీసుకున్న నిధులలో 25 కోట్లకు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 19లో జరిగింది. దీన్ని మొదలు పెట్టాలనుకుని టెండర్ పిలవడానికి ఎంత పూనుకొనింది 1921లో. అప్పటి నుండి ఇప్పటి వరకు రకరకాల కారణాలు మీ అందరికీ తెలుసు. పని అయితే ఆగి ఉంది, పని జరగలేదు. మిగతా కొన్ని పనులు జరిగినా ఈ ఊర్లో జరగలేదు. ఇందువల్ల ఈ ముఖ్యంగా కనెక్టివిటీ, ఇంపార్టెంట్ కనెక్టివిటీ కాబట్టి కమ్యూటర్స్ అంటే ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళకు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలానే క్వారీస్ ఉన్నాయి, హెవీ లోడ్స్ వస్తున్నాయి, వాటి వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. అత్యవసరమని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా పాదయాత్ర చేశారు, ఈ రోజు పూర్తి చేయడానికి అన్నారు. అందుకని మేము కాంట్రాక్టర్స్ అందరితోనూ మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళ సమస్యలు పరిగణనలోకి తీసుకొని కొన్ని వెసులుబాట్లు కల్పించి పేమెంట్లు కూడా వెంటనే ఇచ్చే హామీ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టారు. వాళ్లకు రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ అంతా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇప్పుడు అందరూ పనులు ప్రారంభించారు. ఈ పని కూడా ప్రారంభిస్తారు. మీరందరూ ఎంతో ఉత్సాహంగా అడిగారు ఎప్పటికి పూర్తి చేస్తారని. పని ప్రారంభమైతే 6 నెలల లోపల పూర్తి అవుతుంది. మళ్ళీ వర్షాకాలం కంటే ముందే ఈ పనిని పూర్తి చేస్తానని నేను ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో డీవియేషన్స్ కావాలి అంటే నేను చూసి ఆ డీవియేషన్ అంటే మార్పులు చేర్పులు ఇస్తే చేస్తామన్నారు. సరే, అందుకని నేనే డైరెక్ట్ గా చూద్దామని వచ్చాను. ఇదో ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీ అందరికీ తెలియజేయడానికి వచ్చున్నారు. సో ఇది మా ప్రోగ్రాము. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఈ రోజు తర్వాత వాళ్లకు డీవియేషన్స్ ఇవ్వడం, వాళ్ళు పని మొదలు పెట్టడం, రోజువారీ ఎంత చేస్తారనేది ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. ఒక్కసారి పని మొదలు పెడితే ప్రజలకేమి ఇబ్బంది ఉండదు. ముందు బీటీ రోడ్ చేయడం, తర్వాత సీసీ రోడ్లు అన్ని చేసుకుంటూ వస్తారు.